హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గగనపు వీధిలో కాసేపు. ఎలా ఉన్నారండి అందరూ? మనం మాట్లాడుకొని చాలా రోజులైంది. ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక అద్భుతమైన హెయిర్ ఆయిల్ తయారీని చూపిస్తానండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కరివేపాకు, గోరింటాకు, అలానే మందార ఆకులండి. నేను వాటిని ఒక 1 డే కంప్లీట్గా ఎండబెట్టి, బాగా గట్టి ఎండలో ఎండబెట్టి వాటిని తీసుకొని డ్రై అయిన తర్వాత అలా నలిపేసుకున్నానండి. మీరు మిక్సీ పట్టుకున్నా ఓకే. అండ్ దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి. మీరు చూస్తున్నారు కదా, ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్, ఇంట్లో తయారు చేసిన కోకోనట్ ఆయిల్. దీనికి మీరు ఎంతైతే కావాలో దానికి సరిపోను మీ కొలతల ప్రకారం తీసుకోండి. దాన్ని గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో మనం తీసుకున్న కోకోనట్ ఆయిల్ని వేసేసుకోవాలి. వేసుకుని బాయిల్ అవ్వనివ్వాలండి. ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ మీకు ఎవరికైనా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నట్టయితే హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. అలానే కొత్తగా తెల్ల వెంట్రుకలు రాకుండా యూజ్ అవుతుందండి. తగ్గిస్తుందని నేను చెప్పను, కానీ కొత్తగా తెల్ల వెంట్రుకలు రావండి. అలానే హెయిర్ డై చేసుకున్నప్పుడు ఇది యూజ్ చేస్తే ఒక 1 డే ఆ కలర్ ఎక్కువ రోజులు నిలబడుతుందండి. నేను యూజ్ చేసిన తర్వాతనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆయిల్ బాయిల్ అయిన తర్వాత మనము పొడి చేసుకున్న ఆ ఆకులని వేసేసుకోవాలండి. మీరు మిక్సీ పట్టుకున్నా కూడా ఇట్స్ ఓకే. దీంతో పాటు యాక్చువల్గా నాకు దొరకలేదండి, ఉసిరి పొడి కూడా వేసుకుంటే చాలా మంచిది. సో దాన్ని ఇలా బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. బాయిల్ అయిన తర్వాత మీకు ఎంతైతే ఆయిల్ కావాలో దాన్ని స్టెయిన్ చేసుకోండి. అండ్ దీన్ని ఇలానే కంప్లీట్గా స్టెయిన్ చేయొద్దు. దాన్ని ఆ గిన్నెలోనే ఉంచి ఒక 2-3 డేస్ బాగా ఊరనివ్వాలి. సో దానివల్ల హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది అండ్ మంచి స్మెల్ కూడా వస్తుందండి. చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.